సో ఒక కమెంట్ ఏంటి అంటే సో అండ్ సో ఒకరి డైట్ చేశాను. సో అక్కడ మెన్షన్ చేసినారు కాబట్టి మనం పర్టికులర్గా ఎవరినైనా కూడా మెన్షన్ చేయం కాబట్టి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టట్లేదు. సో అండ్ సో ఒక డైట్ చేశారు, 30 kgs తగ్గారు, మళ్ళీ వెంటనే తగ్గిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడము, నేను మిస్టేక్ చేసినా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అని కమెంట్ పెట్టినారు. ఏం చేయాలని. సో ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ మానేస్తారో, కార్బోహైడ్రేట్స్ అంటే ఏం లేదమ్మా, రైస్, చపాతీ, మిల్లెట్స్, బనానా, కొన్ని రకాల ఫ్రూట్స్, ఈవెన్ మ్యాంగో, సపోటా, ఓట్స్, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. ఓకే, ఇవి మానేయించి ప్రోటీన్ ఇలాంటివే ఇచ్చి మీతో వెయిట్ లాస్ అయితే చేపిస్తారు, తగ్గుతారు, బాగానే ఉంటుంది. సో ఇక్కడ మీకు పెద్ద సైన్స్ ఏం వీటి వెనక పెట్టను, మీకు సింపుల్గా ఒకటి చెప్తాను. ఓకే, రైస్ కానీ ఎప్పుడైనా ఒకరోజు ఉపవాసం చేసి చూడండి, నెక్స్ట్ డేకి మీరు వెయిట్ లాస్ అవుతారు, అవునా? ఆ తర్వాత కొంచెం మళ్ళీ ప్రసాదం తినగానే ఆ తర్వాత రోజు మళ్ళీ నార్మల్కి వచ్చేసి ఉంటుంది. ఈవెన్ ఎంత స్ట్రిక్ట్గా చేసినా పోయి రెస్టారెంట్లోనే ఇంకోటి ఏదన్నా కనుక బిర్యానీ తింటే నెక్స్ట్ డేకే అంతకుముందు తగ్గిన 1 kg కాస్త ఇది 2 kgలు పెరిగినట్టు చూపిస్తుంది. జస్ట్ ఒక ఫుట్బాల్ ఒక దానికి బిర్యానీ ప్లేట్కి అంత వెయిట్ పెరుగుతారా, అంత ఫ్యాట్ పెరిగిపోతుందా? 2 kgలు ఫ్యాట్ పెరుగుతుందా? సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కార్బ్స్ తింటున్నారంటే కారణం, వెయిట్ పెరుగుతున్నారంటే కారణం జస్ట్ ఫ్యాట్ కాదమ్మా, వాటర్ రిటెన్షన్. శరీరంలో నీటి స్థాయి అనేది పెరుగుతుంది. బరువు అంటే కేవలం ఫ్యాట్ మాత్రమే కాదు, ఫ్యాట్, మజిల్, వాటర్. ముఖ్యంగా ఆడపిల్లలు ఈస్ట్రోజన్ వల్ల ఉండొచ్చు, పీరియడ్స్ వల్ల ఉండొచ్చు, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా మనకి వెయిట్ ఫ్లక్చుయేషన్సే ఉంటాయి. మీరు ఎప్పుడైతే కార్బ్స్ కట్ చేస్తారో ఆటోమేటిక్గా వాటర్ రిటెన్షన్ అంతా కూడా తగ్గుతుంది కాబట్టి మీకు చక్కగా కూడా మెయింటైన్ అవుతుంటుంది. లాంగ్ రన్లో మనం చేయగలమా? మనం ఏమన్నా ఇన్ఫ్లుయెన్సర్సా, లేకపోతే ఏమన్నా యాక్ట్రెస్లమా, లేదంటే ఇతరత్ర ఏమన్నా ఫిట్నెస్ సీరియస్ ఫీల్డ్లో ఉండే అథ్లెట్స్ ఇట్లాంటివి కాదు కదా. లైఫ్ లాంగ్ చేయలేం కదా. సాధారణంగానే మన ప్రొఫెషన్ చూసుకోవాలి, మన పిల్లల్ని చూసుకోవాలి, మనల్ని కేర్ తీసుకోవాలి. ఇన్ని చూసుకునేటప్పుడు మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ క్షణం ఏం తినాలి అని ఒక నాలెడ్జ్ ఉండాలి, తినాలి. డైట్ ప్లాన్లు జీవితాంతం వేసుకొని బతకలేం. లాంగ్ రన్లో అవదు. ఇలా సగం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లిక్విడ్ డైట్స్ అని, ఆ పౌడర్లని, ఈ ప్రోటీన్ డైట్లని వరుసకి ఇట్లా చేసుకుంటున్నప్పుడు మెటబాలిజం ప్రాబ్లం అవుతుంది, గట్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ఏదైనా చేస్తున్నా కూడా బాడీ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వదు. కార్బోహైడ్రేట్స్ని తప్పుగా చూడకండి. ఇన్స్టెంట్ ఎనర్జీకి అది అవసరం, స్లో డైజెషన్కి అది అవసరం. తక్కువగా లిమిటెడ్గా తీసుకోండి, అతిగా తినకండి అంటున్నా కార్బ్స్ని, అంతే.